ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారు మౌనంగా ఉండండి చాలు. సెప్టెంబర్ నెలలో 10 శుభవార్తలు వింటారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ యొక్క జీవితంలో గొప్ప అదృష్టాన్ని చూడబోతున్నారు. అనేక రంగాల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు మేషరాశి వారు. మరి మేషరాశి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి, ఏ రంగాల్లో ఎటువంటి అభివృద్ధిని ఈ యొక్క రాశి వారు చూడబోతున్నారో, అలాగే సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మేషరాశి, ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో మేషరాశి మొదటిది. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశికి చెందినవారవుతారు. ఈ రాశి జాతకుల అధిపతి కుజుడు కాబట్టి ఈ రాశి వారు ఎక్కువగా శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా న్యూ టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు మేషరాశి వ్యక్తులు. భారీ వాహనాలను నడపడం, యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను డ్రైవ్ చేయటం, యుద్ధ విమాన పైలట్లుగాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలోనూ మేషరాశి వ్యక్తులు నిష్ణాతులుగా ఉంటారు అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అలాగే మేషరాశి వారి జీవితంలో ఒడిదుడుకులు కాస్త ఎక్కువనే చెప్పాలి. ఎక్కువగా శ్రమిస్తారు. అనేక రకాలైనటువంటి బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. మేషరాశి వారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటూ ఉంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందులకు గురవుతారు. క్రీడలు, సాంకేతిక, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాల్లో చాలా చక్కగా నెంబర్ 1 గా రాణిస్తారు మేషరాశి వారు. భాగస్వాములతో కలిగే విభేదాలు మీ జీవితంలో టర్నింగ్స్ అనేవి అంటే మలుపును తెస్తాయన్నమాట. మేషరాశి వారికి మనోధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్య రంగంలో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు మేషరాశి వ్యక్తులు. సోమరితనం అంటే అయిష్టంగా ఉంటారు. మేషరాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే లైఫ్ లో బాగా రాణిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. లైఫ్ లో మీరు కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతాయి. దీంతో ఈ రాశి గల వారు హ్యాపీగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఏ విషయంలో అయినా సరే కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి. మేషరాశి వారికి ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం. వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మేషరాశి వారికి మీ మాటకు నలుగురిలో వాల్యూ అనేది పెరుగుతుంది. అందువల్ల ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి. ఇకపోతే ఈ కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంతా మేలే జరుగుతుంది. తప్పకుండా వీలైనంత వరకు మంచి మంచి విజయాలను అందుకుంటారు. మేషరాశి వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో తప్పకుండా సక్సెస్ వరిస్తుంది. అదృష్టం అంటే మీదే అని చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, ఇబ్బందులను ఎదుర్కొన్న మీరు మరికొన్ని రోజుల్లో వాటికి స్వస్తి చెప్పే టైం వచ్చేసింది. ఇకపై మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదండి, మీరే ఒకరికి సాయం చేస్తూ నేను ఉన్నాను అంటూ పేదవారికి అండగా ఉంటారు. వారికి చాలా సపోర్ట్ గా నిలుస్తారు మేషరాశి వ్యక్తులు.
అలాగే ఎవరైనా సరే మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని చేయండి. ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదవే ఉండదు. ఆ లక్ష్మీదేవి మీ ఇంటిని విడవదు, మిమ్మల్ని వదిలి వెళ్ళదు. కానీ డబ్బు ఉంది కదా అని విచ్చలవిడిగా అస్సలు ఎలా పడితే అలా ఖర్చు చెప్పకండి. ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదని గుర్తుపెట్టుకోండి మేషరాశి వ్యక్తులు. అలాగే అహంకారంగా ఎవరితోనూ బిహేవ్ చేయొద్దు. ఇది అస్సలు మంచి పద్ధతే కాదు. ఈ రాశి గలవారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు. ఎందుకనంటే మేషరాశి వారి అదృష్టం ఆ రేంజ్ లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా 100% సక్సెస్ అవుతారు. మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయి. అంచెలంచెలుగా ఎదుగుతారు. వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగనేదే ఉండదు. నెంబర్ 1 గా రాణిస్తారు. ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. మీ వద్ద పనిచేసే వర్కర్స్ మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్తో ఇంకా బాగా పనిచేయటం వల్ల మీ బిజినెస్లో ఎటువంటి లాస్ రాదు. ఇంకా మీరు వృద్ధిలోకి కూడా వస్తారు. మీ బిజినెస్ను మరింత విస్తరిస్తారు. దీంతో మీరు 4 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని సంపాదిస్తారు మేషరాశి వారు. అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీస్ నుంచి కూడా చక్కటి ఆఫర్స్ను అందుకుంటారు. వాటిలో బెస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీ లైఫ్ను మీరే చేంజ్ చేసుకోండి. ఇకపోతే సెప్టెంబర్ నెలలో మేషరాశి వారు వినబోయే శుభవార్తలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరుకున్న చుట్టుకి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మేషరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఉంటారో వారు ఈ టైంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ ను పొందుతారు. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. అలాగే మేషరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ నెల ఎండింగ్ లో మంచి ప్రాఫిట్స్ ను అందుకుంటారు. మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ ను తీసుకువస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనుల్ని పూర్తి చేస్తారు. బిజినెస్ లో పెట్టుబడులకు అనుకూల సమయం. చేపట్టిన ప్రతి బిజినెస్ లోను విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఆ తర్వాత లాభాలు వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ ను కూడా పొందుతారు. వ్యాపార పరంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెబుతున్నారు జ్యోతిష పండితులు. ఎంతో కాలంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ ను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది. భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంతా అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి దూరంగా ఉండండి. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా మేషరాశి వారికి తిరుగనేదే ఉండదు. ఇక ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదండి. కాబట్టి మీరు మేషరాశి వ్యక్తులు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అదేవిధంగా మేషరాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ యొక్క కోరిక ఖచ్చితంగా 100% నెరవేరుతుంది. అయితే సొంతంగా అన్న ఇల్లు కట్టుకుంటారు, లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ ను మీ సొంతం చేసుకుంటారు. చాలా సంతోషంగా జీవిస్తారు మీ యొక్క సొంత ఇంటిలో. ఇక మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ఈ యొక్క నెలలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించేందుకు చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ జాబ్ తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రాణిస్తారు. మేషరాశి స్టూడెంట్స్ సెప్టెంబర్ మంత్ లో మీ గోల్ రీచ్ అవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అనుకున్న ర్యాంక్ ను సాధిస్తారు. మంచి పేరును తెచ్చుకుంటారు. కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలనే కోరిక ఈ యొక్క రాశి వారికి ఖచ్చితంగా ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో, ఈ మంత్ లో కాకపోయినా కూడా ఈ యొక్క ఇయర్ ఎండింగ్ లో నెరవేరుతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారు మేషరాశి వ్యక్తులు. అలాగే మేషరాశి వ్యక్తులకు పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ
తిరుగుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలంటూ తిరిగి ఎంతో మంది దేవుళ్లను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుపోటి మాటలతో నానా బాధలు పడుతున్న మేషరాశి వ్యక్తులు ఈ యొక్క గుర్తు పెట్టుకోండి, సెప్టెంబర్ మంత్ గాని రాబోయే మరికొన్ని రోజుల్లో గాని ఖచ్చితంగా మీరు ఇందుకు సంబంధించి శుభవార్తను వింటారో. మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది అని జ్యోతిష పండితులు చెబుతున్నారు. సో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి, మేషరాశి వారు రాబోయే రోజుల్లో సెప్టెంబర్ మంత్ లో మీరు వినబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి, ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.